సార్, ఇరాన్ పైకి అమెరికా సైన్యం గురి, ఉక్రెయిన్లో జోక్యం, అసలు మోడీ గారి వ్యూహం ఏంటి? అంటే ఈ అన్ని విషయాల మీద, ఎందుకంటే అబ్రహాం లింకన్ అని దాని పేరు, ఆ పెద్ద భారీ యుద్ధ నౌక, దాంతోపాటు అన్ని సరంజామాతో మధ్యప్రాచ్యంలోకి వెళ్తుంది అమెరికా యుద్ధ నౌక. ఇప్పటికీ అక్కడికి వెళ్ళింది. ఇరాన్తో యుద్ధం తప్పదు, అక్కడ మంటలు వస్తాయి, దాన్ని ఎదుర్కొంటాము అని అక్కడ ఉన్న పాలిస్తున్న ఖొమైనీ, ఆయన ఏమన్నా ఆధ్యాత్మిక స్పిరిచువల్ లీడర్ అనుకోండి, ఆయనకు విపరీతంగా హెచ్చరికలు చేస్తున్నారు. వాళ్ళు కూడా మీరు వస్తే మేము చూసుకుంటామని వాళ్ళు చెప్తున్నారు. టెన్షన్ మ్యాక్సిమం, ఉద్రిక్తత బాగా పెంచేశారు. అక్కడ మొత్తం ఆయుధాలు, సైన్యం, వీటన్నిటిని కూడా నెమ్మదిగా తరలిస్తూ మేము ఇంతమందిని పంపించాం, అంతమందిని పంపించామని ట్రంప్ చాలా బెదిరింపులకు కూడా దిగబడ్డారు. ఇదే సమయంలో ఐక్యరాజ్య సమితిలోనేమో తీర్మానం తెచ్చారు ఇరాన్ను అభిశంసిస్తూ. అరే, సైన్యాన్ని మీరు పంపిస్తున్నారు, మీరు ఎంత దూరంలో ఉన్నారు, మీకు ఇరాన్కి ఏం సంబంధము? అక్కడ ఏదైనా తప్పు జరిగితే వాళ్ళు చూసుకుంటారు. అక్కడ 30,000 మందిని చంపేశారు. నిరగుజత్వం, మత ఛాందసం ఉండొచ్చు, కానీ మీరు 1978, 79 ఇస్లామిక్ విప్లవం నుంచి దాన్ని అణిచేయాలని చూస్తున్నట్టు మీ వల్ల కాలేదు. కానీ ఇప్పుడు కూడా కొనసాగిస్తూ అక్కడ సైన్యాలను పంపుతూ ఒక ఉద్రిక్తత పెంచుకుంటూ, ఇజ్రాయిలే అంతకుముందు వెళ్ళి బాంబు దాడులు చేసి మళ్ళీ వెనక్కి వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర క్షిపణులు ఉన్నాయి, వాళ్ళు వెంటనే ఇజ్రాయిల్ మీదకి పంపిస్తారు. ఇంకా రెండో మాట ఏం లేదు. ఉద్రిక్తత పెంచే ఈ చర్య చాలా తీవ్రంగా నష్టదాయకమైంది. దీన్ని పైగా వాళ్ళనే అభిశంసించడం. భారతదేశం మొదటిసారిగా ఐక్యరాజ్య సమితిలో ఇరాన్కి అనుకూలంగా ఓటేసింది. అమెరికా ఒత్తిడికి లొంగకుండా ఇరాన్కి అనుకూలంగా ఓటేసింది. ఎందుకంటే ఇరాన్ మనకు చార్బహార్ రేవునిచ్చింది, చౌగా చమురిచ్చింది, మనకు రానుపోను రాకపోకలకు కూడా వాళ్ళని వాడుకుంటే ఒక విధంగా ఉంటుంది, లేకపోతే ఒక విధంగా ఉంటుంది. కానీ అలాంటి ఇరాన్ కూడా భారతదేశం ఇటీవల అంతకంత కూడా అటు మెతక వైఖరి అనుసరిస్తుందని అక్కడ మన స్మగ్లర్ల దగ్గర పట్టుకున్న మన ఓడలు అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవి వెనక్కు తెచ్చుకోవడానికి అనుమతి ఇవ్వడానికి ఇరాన్ ముందు వెనక ఆలోచిస్తుందన్నమాట. ఇప్పుడు కొంచెం మిత్రులను మనం దూరం చేసుకుంటామా అనే ఒక సందేహం కూడా కలుగుతుంది. మీరు గమనిస్తే నిన్న రిపబ్లిక్ డేకు EU, తర్వాత యూరోపియన్ యూనియన్, యూరోపియన్ కౌన్సిల్ ఆ అధ్యక్షులు వాళ్ళు వచ్చారు. భారతదేశం అమెరికాతో కాకుండా యూరోప్తో ఒప్పందం చేసుకోవడం పెద్ద మైలురాయి, అది కూడా జీరో ట్యాక్స్ లాగా ఇది ఉంటుంది. ఇట్లాంటివి చాలా వచ్చాయి కదా. అయితే దీంట్లో 2 పరిణామాలు జరిగాయి. ఒక పరిణామం అంటే ఒప్పందం కుదిరింది, కానీ అమల్లోకి వచ్చేది 2027లో. అంటే ఏడాది లోపల ప్రపంచంలో ఎన్ని మార్పులైనా హోల్డ్లోకి వెళ్ళొచ్చు, వెంటనే ఇది అమల్లోకి రావట్లేదు. దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, భారతదేశంలో అమెరికా రాయబారి నిన్న మన రిపబ్లిక్ డేని చూసి నేను చాలా ఆయన మొదటిసారి ఇవన్నీ చూసి సంతోషిస్తున్నాను. అమెరికా సరఫరా చేసిన ఆయుధాలు కూడా ఇందులో ఉండడం నాకు చాలా సంతోషం కలిగిస్తూ ఉంది అని ఆయన ఒక ప్రకటన చేశాడు. సో భారత అమెరికాల మధ్య బిగుసుకుపోయింది, ప్రతిష్టంభన వచ్చింది అనుకున్నారు, కానీ కొంచెం ఏదో సడలింపు వచ్చినట్టుగా ఉంది. ట్రంప్ దానికి తగినట్టే భారత అమెరికా సంబంధాలు చాలా గొప్పవి, కాల పరీక్షకు నిలిచినవి అని ఒక రిపబ్లిక్ డే సందేశం పంపించాడు. చైనా కూడా పంపించింది. బహుశా ఇండియా ఒకటే అలాంటిది ఒక దేశం. 2 దేశాలు కూడా ఇండియాకు రిపబ్లిక్ డే సందేశం పంపించాయి. కొంచెం సడలింపు వచ్చింది. భారతదేశం మీద టారిఫ్ల విధింపు వెనక్కుపోయే అవకాశం ఉంది. వాణిజ్య చర్చలు కూడా జయప్రదం అవుతాయని మేము ఆశిస్తున్నామని ఇరుపక్షాలు చెప్తున్నారు. కాబట్టి అంటే కొంతమంది చాలా రెచ్చిపోయి మోదీ ఇంకా ట్రంప్ను మెడల్ వంచాడు, దించాడు అని కూడా, అదేం జరగలేదు. యూరోపియన్ యూనియన్ కూడా ఒక పరిధి మించి ట్రంప్తో తెగతెంపులు చేసుకోవడానికి సిద్ధంగా లేదు. అది కూడా కనిపిస్తుంది. సో కొత్త ట్విస్టులు, భారత అమెరికా సంబంధాల్లో కొత్త ట్విస్టులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవి వాణిజ్య స్థాయిలో, కార్పొరేట్ స్థాయిలో ఉండబోతున్నాయే కానీ ఈ ఉద్యోగాలు, వీసాలు, ప్రజలకు సంబంధించినటువంటి అంటే మామూలు ఉద్యోగార్థులు, చదువుకోవడానికి వెళ్ళేవాళ్ళు, వీళ్ళకి నిజంగా ఉపశమనం వచ్చే అవకాశం మటుకు ఇప్పటికీ కనిపించట్లేదు. ఎందుకంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ ఘనీభవించి పోయినటువంటి వాళ్ళ అవసరాలు ఇచ్చే చేస్తున్నారు కాబట్టి. సో వాట్ హ్యాపెన్స్, ఈ విషయంలో మనం వాచ్ చేయాల్సిందే. ఇరాన్లో మటుకు ఏమాత్రం ఉద్రిక్తత, ప్రజ్వలన రాకూడదు అని మన ప్రయోజనాల కోసం కోరుకోవాలి, ప్రపంచం కోసం కూడా. ఉక్రెయిన్ మాట కూడా మీరు ఒకటి అన్నారు. ఉక్రెయిన్తో ఉక్రెయిన్, రష్యా, అమెరికాల త్రైపాక్షిక సమావేశం అన్నారు. అక్కడ ఏమీ జరగలేదు. రష్యా అది జరుగుతున్నప్పుడే కీవ్ మీద ఏదో దాడి చేసింది, ఇవన్నీ వచ్చాయి. కానీ ఉక్రెయిన్ జెలెన్స్కీ మటుకు
అమెరికాతో మేము రక్షణ ఒప్పందం కుదుర్చుకుంటున్నాము, మాకు అమెరికా పూర్తి రక్షణ కల్పిస్తుంది అని చెప్తున్నాను. దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటి అంటే అమెరికా రష్యా దాదాపు అంతే కదా. ఉక్రెయిన్లో అమెరికా సహాయం ఉంటే అంతకుముందు అమెరికా సహాయం చేయలే. యూరోప్ దేశాలు మటు కొంత చేసాయి, తర్వాత అవి తగ్గాయి. కాబట్టి ఇప్పుడు ఇరాన్తో పాటు ఉక్రెయిన్ కూడా ఒక మరింత ఉద్రిక్త ప్రాంతంగా మారే అవకాశం కనిపిస్తుంది. సో ట్రంప్ వ్యూహంలో ఒక మార్పు కనిపిస్తుంది. లేదా జెలెన్స్కీ చెప్పింది కనుక నిజం కాకపోతే అలా అయ్యే అవకాశమే ఎక్కువ. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు ఉక్రెయిన్ వదిలిపెట్టట్లేదు కాబట్టి ఇక్కడ ఇటు చైనాతో అటు రష్యాతో కూడా ఉద్రిక్తత బాగా పెంచి అక్కడున్న వనరులన్నీ, ముఖ్యంగా ఉక్రెయిన్తో ట్రంప్ ఇప్పటికే ఒప్పందం చేసుకున్నాడు. అక్కడ ఉన్న విలువైన ఖనిజాలు, రేర్ అర్త్ ఇవన్నీ కూడా తనకు రావాలి అని. కాబట్టి ఉక్రెయిన్ సంపద, ప్రకృతి వనరులు అమెరికా తీసుకుంటుంది. దానికోసం ఉక్రెయిన్లో తిష్ట వేస్తుంది. తప్పకుండా రష్యా దానికి రియాక్ట్ అవుతుంది. కాబట్టి రష్యా, చైనా, అమెరికా ఈ ట్రయాంగిల్లో సరికొత్త ఉద్రిక్తతలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.